హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో 1 ఇయర్ బేబీకి లాంగ్ ఫ్రాక్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది మనం 2 ఇయర్స్ వరకు పిల్లలకి వేసుకోవచ్చు. అయితే మనం యూస్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి బాడీ పార్ట్ వైజ్గా ఒక 80 సెంటీమీటర్స్ క్లాత్ అనేది యూస్ చేసుకున్నాము, మెయిన్ ఫ్యాబ్రిక్. అండ్ దాని లోపలికి వేసే లైనింగ్ కూడా సాటిన్ అండ్ కాటన్ లైనింగ్ సేమ్ 80 సెంటీమీటర్స్ అనేది తీసుకున్నాము. కింద వేసిన రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. దానిని 2 మీటర్స్ తీసుకున్నాము. అయితే శారీ వైజ్గా చూసుకుంటే పన్నా పెద్దగా ఉంటుంది కాబట్టి 2 మీటర్స్ని ఆఫ్ చేస్తే 4 మీటర్స్ అవుతుంది. కింద గేర్ మొత్తం 4 మీటర్స్ అనేది యూజ్ చేసుకున్నాము. స్పేస్ సిల్క్ కిందకి యూజ్ చేసిన లైనింగ్ వచ్చేసి క్రేప్ లైనింగ్ కూడా 4 మీటర్స్ వేసామన్నమాట. లోపల క్యాన్ వస్తుంది కదా, దానివల్ల డబల్ లైనింగ్ అనేది వేసుకున్నాము. సో బ్యాక్ సైడ్ వచ్చేసి జిప్ అనేది ప్రొవైడ్ చేశాను నేను, అండ్ ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్స్. సో ఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కంటిన్యూ అవుతుంది, వాచ్. సో ముందైతే పాప బాడీ పార్ట్ని మెజర్ చేసుకుందాము. ఇక్కడ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ని చూపిస్తున్నాను అనమాట. లైనింగ్ ఫ్యాబ్రిక్ 80 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. అయితే ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ అనేవి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ హైట్ని మనం మార్కింగ్ చేసుకుంటున్నాము. నేను ఇక్కడ హైట్ వచ్చేసి 9 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. అది స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి మనకి ఎగ్జాక్ట్గా 8 ఇంచెస్ వస్తుందన్నమాట. సో ఏదైనా సరే ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. బాడీ పార్ట్ హైట్ 9 ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నాను. అలానే నెక్ వెడల్పు వచ్చేసి నేను ఇక్కడ 2.5 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను. షోల్డర్ పాయింట్ సేమ్ అలానే 2.5 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చంక భాగం వచ్చేసి 4.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. సో ఫ్రీగా ఉంటుందన్నమాట 4.5 ఇంచెస్ అనేది. 4 ఇంచెస్ అయినా మార్క్ చేసుకోవచ్చు. నేను ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టానన్నమాట. అలానే చెస్ట్ నేను ఇక్కడ ఖర్చుతో కలిపి 8.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. సో ఖర్చు చాలా ఎక్కువ పెడుతున్నాను, అందుకనే 8.5 ఇంచెస్ మార్క్ చేశాను. చంక లోతుని తీయడానికి 1 ఇంచ్ మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా డ్రా చేసుకోవాలి. అలానే కింద వేస్ట్ పార్ట్ వచ్చేసి 7.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. సో నేను ఎలాంటి అంటే చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బాడీ పార్ట్ మార్క్ చేసేటప్పుడు చెస్ట్ పార్ట్ అనేది ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే అది ఫ్యూచర్లో యూజ్ అవుతుందన్నమాట. అండ్ అదే కాక ఇప్పుడు 1 ఇయర్ బేబీ అనేసరికి పార్టీవేర్ ఫ్రాక్స్ కదా, ఇవన్నీ ఖర్చు ఎక్కువ పెట్టుకుంటేనే వాళ్ళకి ఫ్యూచర్లో మంచిగా యూజ్ అవుతాయి అన్నమాట. సో అంత కాస్ట్లీ పెట్టి కుట్టించుకునేటప్పుడు వాళ్ళకి ఖర్చులు అవన్నీ ఎక్కువ పెట్టి కుడితేనే వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఇట్లా బాడీ పార్ట్స్ కటింగ్ అయిపోయిన తర్వాత 2 బాడీ పార్ట్స్ని కూడాను సపరేట్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ 2 వేరే కాబట్టి రెండింటిని కూడా ఇట్లా సపరేట్ చేసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా ఫోల్డింగ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్స్ అనేవి మళ్ళీ తీసుకోవాలి. ఇక్కడ నెక్ డీప్ అనేది మార్క్ చేస్తున్నాను. నెక్ డీప్ వచ్చేసి 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. అలానే వెడల్పు 2.5 ఇంచులు ఎల్ షేప్లో డ్రా చేసుకొని రౌండ్గా డ్రాయింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్ డీప్ అన్నమాట. సో మీకు ఫ్రంట్ అంత డీప్ వద్దు అని అనుకుంటే ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవచ్చు, బట్ ఇది పర్ఫెక్ట్ డీప్ అన్నమాట. ఫ్రంట్ బాడీ పార్ట్ అయితే ఇట్లా కట్ చేసుకున్నాం కదా. అదేవిధంగా ఇప్పుడు బ్యాక్ బాడీ పార్ట్ని కూడా సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ వేసుకొని నెక్ వెడల్పు అనేది ఫస్ట్ మనం మార్క్ చేసుకుందాము. నెక్ వెడల్పు 2.5 ఇంచులు అనుకున్నాం కదా. 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పాయింట్ పెట్టి నెక్ డీప్, బ్యాక్ నెక్ డీప్ అన్నమాట. ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 2.5 ఇంచులు పెడుతున్నాను. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ జిప్ వస్తుంది కాబట్టి నెక్ ఎంత పైకున్నా సరే ప్రాబ్లం ఏమీ లేదు. జిప్ మొత్తం పైనుంచి కింద వరకు ఓపెన్లో ఉంటుంది కదా. సో బ్యాక్ నెక్ ఎంత పైకున్నా ప్రాబ్లం లేదు. చూసారు కదా ఎలా కట్ చేశానో. ఆ కటింగ్ ప్రకారం మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. అలానే సాటిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. కాటన్ లైనింగ్, సాటిన్ లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ ఇవన్నీ దాని ప్రకారం కట్ చేసేసుకున్నాం కదా. అండ్ ఇక్కడ చూడండి, పాప టోటల్ హైట్ 25 ఇంచెస్,
అందులో మనం 9 ఇంచెస్ బాడీ పార్ట్కి తీసేస్తే 16 ఇంచెస్ రిమైనింగ్ ఉందన్నమాట. ఈ 16 ఇంచెస్ ఏంటనంటే పాప బాటమ్ పార్ట్ హైట్ అన్నమాట. అర్థమైంది కదా. నేను ఇక్కడ 16 కంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను, 18 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. అలానే 2 మీటర్స్ క్లాత్ని యూజ్ చేశాను అనమాట బాటమ్ పార్ట్కి. అర్థమైంది కదా మీకు. హైట్ 18 ఇంచెస్, 2 మీటర్స్ క్లాత్ అనేది యూజ్ చేసుకున్నాను. అలానే ఇప్పుడు స్టిచ్చింగ్ పార్ట్ అనమాట. ఫస్ట్ మనం బాడీ పార్ట్ని స్టిచ్ చేసుకుందాము. బాడీ పార్ట్ని స్టిచ్ చేసే ముందు మనం అసలు ఎలా పెట్టాలి ఫ్యాబ్రిక్ని అనేది ఇక్కడ ఒకసారి చూడండి. ఇప్పుడు నా హ్యాండ్లో ఉన్నది వచ్చేసి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది మొత్తం మగ్గం వర్క్ వచ్చింది. అసలు మనకి ఎక్కడ సూది దింపినా సరే సూది ఖచ్చితంగా విరుగుతుంది. ఆల్ ఓవర్ మగ్గం వర్క్ అనమాట. మొత్తం పూసలతో నిండిపోయింది. ఇట్లాంటి వచ్చిన వాటికి మనం షార్ట్స్లో ఒక ట్రిక్ అనేది చూపించాను నేను మీకు. సో ఇట్లాంటి మగ్గం వర్క్స్ ఉన్న వాటికి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఒకసారి నా షార్ట్స్ని ఒకసారి చూడండి, తెలుస్తుంది. అలానే ఇప్పుడు కింద వచ్చేసి సాటిన్ క్లాత్ని పెట్టాను. సాటిన్ క్లాత్ పైన మనం ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేస్తున్నామో ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టుకోవాలి. అండ్ వీటి పైన లైనింగ్ ఫ్యాబ్రిక్, కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాం కదా, ఈ కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టి లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్రకారం అటాచ్ చేసుకోవాలి. సో అటాచ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ చూడండి ఒకసారి. నా చేతిలో ఏదైనా సరే ఒక బరువైన వస్తువు లాంటిది తీసుకొని ఇక్కడ మీకు ఎక్కడెక్కడైతే స్టిచ్చెస్ పడతాయో ఆ ప్లేసెస్లో ఆ బరువైన వస్తువుతో మనం కొడితే అక్కడున్న బీడ్స్ అనేవి పగులుతాయి అన్నమాట. అప్పుడు మనం స్టిచ్ వేసినా సరే సూదికి ఆ పూసలేమి తగలకుండా స్టిచ్ అనేది నీట్గా పడుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఆ పూసలు పొరపాటున ఆ సూదికి తగిలాయా సూది విరుగుతుంది, లోపల కూడా ఏదో ఒక ప్రాబ్లం వస్తుందన్నమాట మిషన్ లోపల. సో అందుకనే మనం కుట్టేటప్పుడే ముందు జాగ్రత్తగా ఎక్కడెక్కడైతే కుడతామో ఆ ప్లేసెస్లో 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఇట్లా బీడ్స్ని పగలగొట్టాలి. సో మీకు క్లాత్ మూవ్ అవ్వకుండా ఉండాలంటే పిన్నేసెస్తో అడ్జస్ట్ చేసుకొని ఒక 3-4 పిన్స్ అనేవి ఆ లైనింగ్కి కింద పెట్టిన మెయిన్ ఫ్యాబ్రిక్కి పిన్స్ పెట్టేసేసి ఇట్లా కొట్టేసామనుకోండి, క్లాత్ కూడా మూవ్ అవ్వదు, బీడ్స్ కూడా పగులుతాయి అన్నమాట. అర్థమైంది కదా. ఇట్లా మనం ఎక్కడెక్కడైతే స్టిచ్చెస్ వేస్తామో మనకు ఐడియా ఉంటుంది కదా. నెక్ పార్ట్స్, అలానే చంక భాగము, సైడ్ అటాచ్ చేసే జాయింట్స్. సో ఫస్ట్ ఎక్కడెక్కడైతే కుట్లు వేస్తామో ఆ ప్లేసెస్లో వీడియోలో చూపిస్తున్న విధంగా 1కి 2 సార్లు పగలగొడితే అవి ఆటోమేటిక్గా పగిలిపోతాయి. అవి చాలా డెలికేట్ ఉంటాయి కదా. సో మనం ఇట్లా పగలగొట్టంగానే పగులుతాయి అన్నమాట. అండ్ అలా కొట్టిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని గట్టిగా పట్టుకొని కింద మనం ఒకసారి విదిలిస్తే ఏవైతే పూసలు క్లాత్లో ఉండిపోయినాయో అవి బయటికి వచ్చేస్తాయి అన్నమాట ఆటోమేటిక్గా. సో ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చెప్పాను కదా, మనం ఎక్కడెక్కడైతే బీడ్స్ని పగలగొట్టామో ఆ ప్లేసెస్లో స్టిచ్చెస్ అనేవి వేస్తే సరిపోతుందన్నమాట. సో ఇక్కడ చూడండి, బాడీ పార్ట్ మొత్తాన్ని కూడాను అటాచ్ చేసేసుకుంటున్నాను నేను. సైడ్ మనం జాయింట్ చేసుకుంటాం కదా చంక భాగం దగ్గర, ఆ చంక భాగం దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను నేను. చంక భాగం దగ్గర నుంచి నెక్ పార్ట్ వరకు మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. సో చూసారా, అవి పగలగొట్టడం సూది కూడా ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందంటే మనకు కూడా ఏమి టెన్షన్ ఉండదన్నమాట. సో ఆ బీడ్స్ పగలగొట్టకుండా మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేసామా అని అంటే మనం కుడుతున్నా సరే మనకి లోపల అదొక టెన్స్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అయ్యో ఎక్కడ బీడ్ తగులుతుందా, సూది ఎక్కడ విరుగుతుందా అని చెప్పేసి. అది కాక 10 నిమిషాల్లో అయ్యే పని అరగంట పడుతుంది. సో ఇట్లా బీడ్స్ పగలగొట్టుకొని కుడితేనే నాకు చాలా టైం పట్టేసింది. సో అలా పగలగొట్టకుండా మీరు స్టిచ్ వేద్దామని ట్రై చేసినా అసలు మీ వల్ల అయితే కాదు. ఖచ్చితంగా బీడ్స్ పగలాల్సిందే. ఓకేనా. ఇట్లా చేసిన తర్వాత చూస్తున్నారు కదా, ఇట్లా మొత్తం అటాచ్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా అటాచ్ చేసేసుకున్న తర్వాత సైడ్ ఏదైతే మనకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కనిపిస్తుందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని టోటల్గా కట్ చేసేసుకుంటున్నాను నేను. ఇట్లా మొత్తం కటింగ్ చేసుకున్న తర్వాత ఇట్లా మొత్తం కటింగ్ చేసుకున్న తర్వాత సో చూస్తున్నారు కదా, ఈ కాటన్ లైనింగ్ని పట్టుకొని లోపల ఉండే క్లాత్ ఏదైతే ఉందో దానిని
స్లోగా బయటికి టర్న్ చేసుకోవాలి. సో మనం కుట్టిన షోల్డర్స్ కానీ, నెక్ పార్ట్స్ కానీ, చంక భాగం కానీ ఇదంతా కూడాను పూర్తిగా బయటికి టర్న్ అయ్యేటట్లు చూసుకోవాలి. ఇట్లా టర్న్ చేసేటప్పుడు మనకి పర్ఫెక్ట్ షేప్ రాదనమాట. అలాంటప్పుడు ఏంటంటే ఏదైనా ఒక గట్టి స్టిక్ లాంటిది యూస్ చేసుకోవాలి. నేను ఈ స్టిక్ పైపింగ్స్కి యూస్ చేస్తానన్నమాట. సో అదే ఇట్లా లోపల ఉండే క్లాత్ని బయటికి కూడా తీయడానికి మనకి యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇట్లా నీట్గా ఆ షేప్ వచ్చేంత వరకు ఆ స్టిక్తో లోపల నుంచి బయటికి మూవ్ ఆన్ చేస్తే క్లాత్ అనేది బయటికి వచ్చి షేప్ కూడా మంచిగా కనిపిస్తుంది. ఇట్లా టోటల్గా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత చూసారు కదా, ఇట్లా టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు ఒక కుట్టు అనేది వేసుకోవాలి. చూసారా సూది ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. మనం ఆ బీడ్స్ పగలగొట్టడం వల్ల మనకి ఏ టెన్షన్ లేకుండా చాలా ఫాస్ట్గా నార్మల్ క్లాత్తో ఎలా కుట్టేస్తాము దీంతో కూడా అంతే ఫాస్ట్గా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇలా మనం చంక భాగము, నెక్ పార్ట్స్ అదంతా కూడాను ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాడీ పార్ట్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని కింద వేస్ట్ పార్ట్ దగ్గర కుట్లు వేయాలి కదా, మళ్ళీ నేను ఆ బీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేస్లో మళ్ళీ ఇట్లా దీంతో గట్టిగా పగలగొడుతున్నాను అనమాట. సో బీడ్స్ అన్నీ మనకి వచ్చేస్తే కుట్ అనేది డైరెక్ట్గా వేసేసుకోవచ్చు స్ట్రైట్గా. అలానే ఇప్పుడు బాడీ పార్ట్ని సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇట్లా సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకొని సెంటర్ పార్ట్ ఎక్కడైతే వస్తుందో ఆ పార్ట్ కటింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇదంతా కూడాను బ్యాక్ నెక్. సో ఫ్రంట్ నెక్ని నేను మీకు చూపించట్లేదు, సేమ్ ఇదే విధంగా మీరు ఫ్రంట్ నెక్ని కూడా స్టిచ్ చేసేసుకోవాలి. సో బ్యాక్ నెక్ ఏంటంటే మనకి జిప్ వస్తుంది కాబట్టి అది క్లియర్గా మీకు చూపిస్తే ఫ్రంట్ నెక్ కూడా ఆటోమేటిక్గా అర్థమవుతుందని ఇంటెన్షన్తో బ్యాక్ నెక్ని మాత్రమే షేర్ చేస్తున్నాను. ఇట్లా సెంటర్లో కటింగ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు కాటన్ది లైనింగ్ అనేది తీసుకోవాలి. కాటన్ లైనింగ్ వచ్చేసి బ్యాక్ నెక్ జిప్ ఎక్కడైతే క్లోజ్ అవుతుందో ఆ పార్ట్ ఎంత ఉంటుందో అనేది ఫస్ట్ మనం చూసుకుందాము. అలానే ఆ పార్ట్ దగ్గర కూడా నేను బీడ్స్ అనేవి పగలగొడుతున్నాను అనమాట. ఎందుకంటే అక్కడ మనకి జిప్ వస్తుంది కదా, పూసలేమి అడ్డు రాకుండా ఉండడానికి ఇట్లా ఫస్ట్ పగలగొట్టేసుకొని ఒక కుట్ అనేది వేసేసుకుంటున్నాను అనమాట. సో నాకు జిప్ కుట్టేటప్పుడు కొంచెం ఈజీగా అవుతుందని చెప్పేసి ఇట్లా చేస్తున్నాను. అలానే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ జిప్ వచ్చేసి ఫ్యాన్సీ జిప్ అనమాట. ఇలాంటి జిప్స్ ఎక్కువగా మీరు రెడీమేడ్స్ ఫ్రాక్కి చూసుంటారు. ఇవి మనకి ఎట్లాంటి ఫ్యాన్సీ స్టోర్స్లో అయినా అవైలబుల్ ఉంటాయి. సో ఇట్లాంటి జిప్ అనేది తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను స్టిచ్ చేసే ఫ్రాక్ లుక్ మొత్తం కూడాను కొంచెం పార్టీవేర్ థీమ్లో ఉంటుంది. అలాంటి డ్రెస్సెస్కి ఇలాంటి జిప్స్ యూస్ చేస్తేనే ఆ డ్రెస్కి అందం అనేది వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇట్లా కాటన్ లైనింగ్ ఒకటి తీసుకోవాలి. ఒక 1.5 ఇంచ్ వెడల్పు, పొడుగు వచ్చేసి మనం బ్యాక్ సైడ్ జిప్పు ఏ ప్లేస్లో అయితే ఉంటుందో ఆ పొడుగు తీసుకోవాలి. ఫస్ట్ ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు కాటన్ లైనింగ్ని ఈ విధంగా స్ట్రైట్గా ఒక కుట్ అనేది వేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ని పక్కకి ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ దానిపైనే ఇంకొక కుట్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ ఇంకొక బాడీ పార్ట్ వైపు కూడా చేయాలన్నమాట. చూసారు కదా, సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపు కూడా కుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ మనం ఇప్పుడు జిప్ని అటాచ్ చేసుకుందాము. అయితే జిప్ని ఇట్లా ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టోటల్గా ఓపెన్ చేసేసుకోవాలి. బిగ్ సైజ్ జిప్స్ ఉంటాయి కదా, నేను ఆ జిప్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఇట్లా మంచిగా పూర్తిగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, జిప్ని నేను బ్యాక్ సైడ్కి టర్న్ చేశాను. అంటే రివర్స్లో స్టిచ్ చేసుకోవాలన్నమాట జిప్. అర్థమవుతుందా? ఇట్లా జిప్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఒక కుట్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇక్కడ జిప్ ఇట్లా ఓపెన్ చేసేసుకొని జిప్కి మనం క్లోజ్ చేసేటప్పుడు ఎండింగ్ పాయింట్లో మనకి జిప్ బయటికి రాకుండా
అక్కడ ఒక గట్టిగా ఒక టైప్ ఆఫ్ ఇదిగా ఉంటుంది కదా, అది ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట నేను కుట్టడం. దానికంటే ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇంకొక టైప్లో ఉంటుందన్నమాట. జిప్ యూస్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. జిప్ ఎండింగ్ పాయింట్కి రాగానే జిప్ బయటికి రాకుండా గట్టిగా ఉంటుంది. అక్కడి నుంచి మనం కుట్ట అనేది స్టార్ట్ చేసుకోవాలి రివర్స్లో పెట్టి. ఇట్లా స్ట్రైట్గా కుట్టేసేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా ఇటువైపు బాడీ పార్ట్కి కూడా చూడండి, ఇక్కడ జిప్ని నేను టర్న్ చేస్తున్నాను అనమాట రివర్స్లోకి. ఇది కుట్టడం అయింది కదా, ఇక్కడ చూడండి మళ్ళీ. సో అట్లా మనం 2 సైడ్స్ కూడాను రాంగ్ వేలో అనేది స్టిచ్ చేసుకోవాలి. ఒక్కసారి స్టిచ్ చేసుకున్న తర్వాత నేను జిప్ని ఇక్కడ క్లోజ్ చేసి చూపించాను, చూసారా? జిప్ క్లోజ్ చేసిన తర్వాత మనం అక్కడ జిప్ వేసాము అనేది తెలుస్తుంది. అలా తెలియకుండా ఉండాలి అని అంటే ఇప్పుడు మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఈ డబల్ స్టిచ్ వేసేటప్పుడు నేను ఇక్కడ సింగిల్ పాదాన్ని యూజ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ మనం డబల్ పాదాన్ని యూజ్ చేసి జిప్ని స్ట్రైట్గా కుట్టేసేసుకున్నాం కదా. ఒకసారి జిప్ క్లోజ్ చేసిన తర్వాత మనకు అక్కడ జిప్పు పర్టికులర్గా కనిపిస్తుంది. బట్ జిప్పు కనిపించకుండా ఉండాలి, ఇన్విజిబుల్ జిప్లా ఉండాలి అని అంటే మనం సెకండ్ టైం స్టిచ్ చేసేటప్పుడు సింగిల్ పాదాన్ని యూజ్ చేసుకోవాలి. సింగిల్ పాదాన్ని ఫిట్టింగ్ అయితే చేశాను నేను ఇక్కడ. ఈ సింగిల్ పాదం కుట్టేటప్పుడు కూడా జిప్కి మనకి 2 సైడ్స్ కూడాను జిగ్జాగ్ టైప్లో వస్తాయి కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ దాని పక్కనే కొంచెం కూడా తేడా లేకుండా, కొంచెం కూడా గ్యాప్ లేకుండా నేను ఇక్కడ ఫింగర్తో చూపిస్తున్నాను చూడండి, దాని పక్కనే కుట్టుకోవాలి. సో ఇట్లా పక్కనే కుట్టాలి అని అంటే మనకి సింగిల్ పాదం యూజ్ చేయాల్సిందే. డబల్ పాదానికి ఇట్లా పక్కనే కుట్టాలంటే అవ్వదు. సో సింగిల్ పాదం పెద్ద కాస్ట్ ఏమి ఉండదు, అది ఒక 40 or 30 చేంజ్ అలా ఉంటుందన్నమాట. సో సింగిల్ పాదమ్స్ ఉండడం వల్ల ఏంటంటే పైపింగ్స్ కూడా మంచి బెనిఫిట్ ఉంటుంది. సో మీ దగ్గర అలాంటిది ఒకటి అట్టి పెట్టుకుంటే ఇట్లాంటివి కుట్టేటప్పుడు యూజ్ అవుతాయి అన్నమాట. ఇట్లా దాన్ని పక్కనే అంటి పెట్టుకొని ఒక కుట్ట అనేది వేసుకోవాలి. 2 సైడ్స్ కూడాను ఒక కుట్ట అనేది వేస్తున్నాను. మనం ఇందాక డబల్ పాదం కుట్టినప్పుడు జిప్ క్లోజ్ చేస్తే ఎలా కనిపించింది అనేది మీరు చూశారు కదా. ఇప్పుడు ఈ సింగిల్ పాదాన్ని కుట్టిన తర్వాత జిప్ క్లోజ్ చేస్తే ఎలా కనిపించింది అనేది కూడా మీరు చూడండి. ఇందాక దానికి ఇప్పుడు దానికి ఎంత తేడా ఉందంటే, ఇందాక జిప్ అంతా బయటికి కనిపించేస్తుంది, ఇప్పుడు చూడండి నేను క్లోజ్ చేసి చూపిస్తాను, మనకి ఇన్విజిబుల్ అంటే అక్కడ జిప్ ఉన్నట్టు కూడా తెలియదు అనమాట. ఏవైతే మనకి జిప్లో పళ్ళు ఉంటాయో అవి మాత్రం కనిపిస్తాయి. ఓకేనా? చూడండి ఇప్పుడు ఒకసారి నేను క్లోజ్ చేసి చూపిస్తున్నాను. క్లాత్ని ఇట్లా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని ఇట్లా జిప్ని క్లోజ్ చేస్తే మంచిగా ఆ జిగ్జాగ్ పళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి వరకు మాత్రమే కనిపిస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ జిప్కి పైన ఇట్లా కొంచెం ఉండిపోతుంది కదా, ఆ కొంచాన్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని సూది దారంతో టైట్గా చేతి పనిలాగా కుట్టేసేసుకుంటే సరిపోతుందన్నమాట. జిప్ స్టిచ్ చేయడం అవ్వంగానే బ్యాక్ సైడ్ డాట్స్ అనేవి వేసుకోవాలి. ఈ డాట్స్కి షోల్డర్ పాయింట్ని యూస్ చేసుకొని నేను ఇట్లా ఫోల్డింగ్ వేసుకొని సన్నగా ఒక డాట్ అనేది వేస్తున్నాను అనమాట. ఇవి బ్యాక్ డాట్స్. సో బ్యాక్ బాడీ పార్ట్ ఎలా కుట్టాలి అనేది అర్థమైంది కదా. సేమ్ ఇదే ప్రాసెస్లో ఫ్రంట్ బాడీ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఏంటంటే జిప్ ఒక్కటే ఉండదన్నమాట, రిమైనింగ్ యాస్టీస్ మొత్తం ఇలానే ఉంటుంది. చూసారు కదా, ఇట్లా ఈ 2 బాడీ పార్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత రెండిటికి కలిపి షోల్డర్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. ఓకేనా? సో నాకు ఇది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్లో కుట్టే ఫ్రాక్ని నేను 2-3 అవర్స్ స్టిచ్ చేశాను అనమాట, ఈ బీడ్స్ ఏవైతే ఉన్నాయో. సో ఇదే బాడీ పార్ట్ కాకుండా వీళ్ళ మదర్కి కూడా నేను ఫ్రాక్ అనేది స్టిచ్ చేశాను. నాకు అది ఒక 1 day పట్టింది. సేమ్ ఇదే పీస్తో ఒక బ్లౌజ్ పీస్ కూడా స్టిచ్ చేశాను అనమాట. అది కూడా నేను మీకు ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో అది అన్నమాట. ఇట్లా షోల్డర్స్ని అటాచ్ చేసేసుకున్నాం కదా. సో చూసారా, ఇట్లా 2 షోల్డర్స్ని అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే, బ్యాక్ సైడ్ మనం ఇందాక జిప్ని అటాచ్ చేసుకున్నాం కదా, బ్యాక్ సైడ్ ఏంటంటే ఇట్లా హెమ్మింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. మనం ఏవైతే ముక్కల్ని జాయిన్ చేసామో అవి బయటికి రాకుండా హెమ్మింగ్ అనేది చేసేసుకొని
పైన జిప్ని కూడా కొంచెం ఎక్స్ట్రా ఉంటుందని చెప్పాను కదా, దాన్ని కూడా టోటల్గా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని గట్టిగా ఒక కుట్టు అనేది లాగేవాలి. ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత కింద ఎక్స్ట్రా కనిపిస్తున్న జిప్ పార్ట్ ఏదైతే ఉందో దానిని బాడీ పార్ట్ ఎడ్జ్ వరకు కట్ చేసేసుకున్నాను నేను ఇక్కడ. సో బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు దీని కిందకి అటాచ్ చేసే బాటమ్ పార్ట్ని చూసుకుందాము. సో చూడండి, ఇక్కడ బాటమ్ పార్ట్ నేను ఇందాక ఆల్రెడీ కటింగ్ ఎలా అనేది చెప్పాను. పాప టోటల్ హైట్ 25 ఇంచెస్. 25 ఇంచెస్లో మనం 9 ఇంచెస్ బాడీ పార్ట్కి తీసేస్తే 16 ఇంచెస్ వచ్చేసి బాటమ్ పార్ట్. అయితే నేనేం చేశానంటే ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టానమాట. 2 ఇంచులు ఖచ్చితంగా పెట్టాలి, లోపల క్యాన్ యూస్ చేస్తున్నాం కాబట్టి. క్యాన్ వేస్తే ఫ్రాక్ షార్ట్ అవుతుంది. అందుకనే మీరు క్యాన్ ఎలాంటి డ్రెస్సెస్కి వేసినా మీరున్న హైట్ మీద ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోండి. 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్న ప్రాబ్లం ఏమీ లేదు. ఇట్లా పొడుగు ఒక 18 ఇంచెస్, వెడల్పు 2 మీటర్స్ క్లాత్ని యూజ్ చేశాను నేను. 2 మీటర్స్ క్లాత్ని ఆఫ్ చేస్తే 4 మీటర్స్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను కదా, స్పేస్ సిల్క్ శారీ వచ్చేసి పన్నా పెద్దగా ఉంటుంది. అందుకనే 2 మీటర్స్ క్లాత్ని ఆఫ్ చేశాను. ఆఫ్ చేస్తే మొత్తం 4 మీటర్స్ అవుతుందన్నమాట. ఇట్లా మనం ఈ ఫ్యాబ్రిక్ని ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని చిన్న చిన్న కుచ్చు అనేది పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా చిన్న చిన్న కుచ్చు అనేది పెట్టుకోవాలి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ అర్థమైంది కదా. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, నేను లైనింగ్ ఫ్యాబ్రిక్కి పైనుంచి 2 ఇంచులు లైన్ అనేది డ్రా చేశాను. ఆ లైన్ ఎందుకనంటే క్యాన్ స్టిచ్ చేయడానికి. చూస్తున్నారు కదా, ఇట్లా క్యాన్ అనేది ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ కుచ్చు అలా పెట్టుకున్నాము, సేమ్ ఇదే విధంగా క్యాన్ కూడా అదే ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఈ క్యాన్ పైన ఇంకొక లైనింగ్ వస్తుంది. టోటల్గా మనం 2 లేయర్స్ లైనింగ్స్ని యూజ్ చేయాలి పిల్లకి. ఎందుకంటే క్యాన్ గుచ్చుకునే తత్వం కాబట్టి బాడీకి ఇచ్చింగ్ లేకుండా ఈ క్యాన్ పైన ఇంకొక లైనింగ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఒకసారి చూడండి, బాడీ పార్ట్ కింద నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు అటాచ్ చేసే లైనింగ్ ఏంటంటే క్యాన్కి ఏదైతే నేను అటాచ్ చేశానో లైనింగ్ ఫ్యాబ్రిక్, ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ని బాడీ పార్ట్ కింద వేసి అటాచ్ చేస్తున్నాను. అర్థమవుతుందా? ఇది అయిపోయిన తర్వాత దీనిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ కింద లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ అర్థమైంది కదా. ఇట్లా కింద ఒక లైనింగ్ క్యాన్ లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ బాడీ పార్ట్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసిన లైనింగ్ ఉంటుంది కదా, దీనిని రివర్స్లో పెట్టి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. సో మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇంకెవరికైనా డౌట్ అనిపిస్తే కమెంట్ చేయొచ్చు. చూస్తున్నారా, బాడీ పార్ట్ అనేది మనకి సెంటర్లోనే ఉండిపోతుంది. మళ్ళీ ఇంకొకసారి దానిపైన ఇంకొక కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుందన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా కింద వేస్ట్ పార్ట్ మొత్తం అటాచ్ చేసేసుకున్న తర్వాత బయటికి ఓపెన్ చేయంగానే ఇలా వస్తుందన్నమాట లుక్. ఇది నేను ఫ్రంట్ బాడీ పార్ట్కి మాత్రమే అటాచ్ చేశాను. సేమ్ ఇదే విధంగా బ్యాక్ బాడీ పార్ట్కి కూడా అటాచ్ చేసుకోవాలి. రెండు కూడాను సపరేట్గా అటాచ్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇట్లా బ్యాక్ బాడీ పార్ట్ కూడా అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 2 థ్రెడ్స్ని చూపిస్తున్నాను. ఈ థ్రెడ్స్ ఏంటంటే బ్యాక్ సైడ్ పిల్లలకి ఏమైనా లూజ్ అయినా సరే ఈ థ్రెడ్స్ కట్టుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి నేను ఈ 2 థ్రెడ్స్ని బాటమ్ పార్ట్ క్లాత్ స్టిచ్ చేశాను అనమాట. అండ్ ఈ థ్రెడ్స్ ఎక్కడ స్టిచ్ చేసుకోవాలనేది ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ మనకి వేస్ట్ పార్ట్ అంటే బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ అటాచ్ చేసే పార్ట్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో ఈ థ్రెడ్ని పెట్టి ఒక కుట్ అనేది లాగాలన్నమాట. సేమ్ ఇదే విధంగా 2 సైడ్స్ కూడాను థ్రెడ్ లోపలికి పెట్టి థ్రెడ్ ఎండింగ్ పాయింట్ మాత్రం ఈ విధంగా బాడీ పార్ట్ దగ్గర పెట్టి స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా ఇలానే అటాచ్ చేసుకోవాలి. సో చూసారు కదా, అట్లా థ్రెడ్స్ని పెట్టిన తర్వాత బాడీ పార్ట్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పైన చంక భాగం దగ్గర నుంచి కింద ఫ్రాక్ లెంత్ ఎంతవరకు అయితే ఉందో అక్కడ వరకు స్ట్రైట్గా ఒక 2-3 స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. ఇక్కడ నాకు చాలా అంటే చాలా టైం పట్టేస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఈ ఫ్యాబ్రిక్ మొత్తం కూడాను మగ్గం వర్క్ టైప్లో ఉంది. అండ్ దట్టు ఏంటంటే కింద
వచ్చేసి మొత్తం 4 లేయర్స్, 4 లైనింగ్స్, అంటే క్యాన్కి ఒక లైనింగ్, స్పేస్ సిల్క్ కిందకు ఒక లైనింగ్, ఫ్రంట్ బాడీ పార్ట్కి 2 అయిపోయినాయి, బ్యాక్ బాడీ పార్ట్కి 2 అయిపోయినాయి. ఇవన్నీ అవ్వడం వల్ల నాకు ఇక్కడ మిషన్ కూడా చాలా స్లోగా మూవ్ అవుతుందన్నమాట. క్లాత్ మందం ఎక్కువైపోయింది ఈ క్యాన్స్ లైనింగ్స్ 2 వాడటం ఇవన్నీ దీనివల్ల. సో అక్కడ కొంచెం టైం పట్టేసింది. ఇట్లా మనం పైనుంచి కింద వరకు ఫ్రాక్ లెంత్ ఎంతవరకు అయితే ఉందో అక్కడ వరకు ఒక 2-3 స్టిచ్చెస్ అనేవి 2 సైడ్స్ కూడాను వేసుకోవాలి. ఇట్లా 2 సైడ్స్ వేసుకున్న తర్వాత బాడీ ఫిట్టింగ్కి నేను ఇక్కడ మార్కర్ చేస్తున్నాను అనమాట. చంకభాగం దగ్గర నుంచి వేస్ట్ వరకు చాక్ పీస్తో మార్క్ చేసేటప్పుడు ఇట్లా వేస్ట్ వరకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. సో పాప ఫిట్టింగ్ వచ్చేసి నేను ఇక్కడ 11 ఇంచెస్ పెడుతున్నాను అనమాట. పాప చెస్ట్ 19 ఇంచెస్ అయితే ఒక 1.5 ఇంచ్ నేను లూజ్గానే పెట్టాను అనమాట. జిప్ క్లోజ్ చేసుకున్న తర్వాత మీరు టేప్తో మెజర్ చేయండి. మీకు ఎగ్జాక్ట్గా 11 ఇంచెస్ ఆర్ 10.5 ఇంచెస్ వస్తే ఫిట్టింగ్ అనేది సరిపోతుంది. ఓకేనా, నేను ఇక్కడ 11 ఇంచెస్ అనేది ఫిట్టింగ్ పెట్టాను అనమాట. ఓకేనా, సో ఇట్లా మనం 2 సైడ్స్ కూడాను స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. సో చూసారు కదా, ఆఫ్టర్ స్టిచ్చింగ్ అయితే ఫ్రాక్ ఇట్లా టర్నట్ అయ్యింది. మీకు ఫ్రాక్ నచ్చిందనే అనుకుంటున్నాను. మ్యాక్సిమం మీ అందరికీ అర్థమయ్యేలానే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకెవరికైనా డౌట్ వస్తే కమెంట్ చేయండి. సో ఇది ఇవాల్టి వీడియో. రేపు మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.